కనీస గౌరవ మర్యాదలు లేని జగన్ సభా సాంప్రదాయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టే విషయంలో జగన్ హుందాగా వ్యవహరించలేదని మండిపడ్డారు. మంత్రి హోదాలో తొలిసారి ఆమె పార్వతీపురం మన్యం జిల్లాలోని తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లారు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ అలాంటి దేవాలయంలో 5 సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు, బూతులు మాట్లాడారు. చెప్పడానికే ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను. అంత దారుణంగా వ్యవహరించారు. సీనియర్ నాయకులు, అన్నీ తెలిసిన వ్యక్తి, ఒక క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి, అలాంటి బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్ర గారిని ఈరోజు అధ్యక్ష స్థానంలో కూర్చునిపెడితే కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చునిపెట్టాలని కనీస సంస్కారం కూడా మీకు లేదే. మీరా మర్యాదల గురించి, సభ్యత గురించి, గౌరవాల గురించి మాట్లాడతారు. వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చుని పెట్టవలసిన అవసరం ఉంది కదా. నిన్న మీరు చూడండి, పార్లమెంట్లో మోడీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే మిగిలిన ప్రతిపక్ష నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్న ఓం బిర్లా గారిని ఎంత గౌరవప్రదంగా కూర్చునిపెట్టి వచ్చారు. అది ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అది ఆచారం. అట్లాంటి వాటికి కూడా మీరు తిలోదకాలు ఇచ్చేస్తారు. ప్యాలెస్లు పిచ్చేయటం నాకు అర్థం అవడం లేదు. విపరీతమైన ప్యాలెస్లు పిచ్చి. 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు పార్టీ కార్యాలయం కింద కట్టుకుంటున్నారు. ఓకే, మీ పార్టీ కార్యాలయాలు మీ ఇష్టం కట్టుకోండి. కానీ ఎవరు సొమ్ములో కడుతున్నారండి? మీరు కొనుక్కున్నారా? 10 రూపాయల లీజుగా రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు లీజులకు తీసుకొని ప్రభుత్వ భూములో మీరు కట్టేస్తారు. కోర్టులు అడగకూడదంట, ప్రభుత్వాలు అడగకూడదట. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా?